అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి జడ రబ్బర్ బ్యాండ్ అయితే మీకు మేకింగ్ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సింది మనకి ఫస్ట్ అయితే మనకి ఒక జడ రబ్బర్ బ్యాండ్ అండి. అలాగే జడ రబ్బర్ బ్యాండ్కి జడ రబ్బర్ బ్యాండ్ ఒక బేస్ కావాలండి. అలాగే మనకి వచ్చేసి ఒక MDF బేస్ కూడా కావాలి. ఈ అటాచ్డ్ చేయటానికి ఇది అటాచ్డ్ అండి. మనకి రబ్బర్ బ్యాండ్కి ఈ బేస్కి అంటించేదన్నమాట. ఇలా ఉంటుంది. ఇవి మూడు కూడా మనము ఇలా ఫస్ట్ రబ్బర్ బ్యాండ్కి ఈ మధ్యలో ఈ నొక్కులాగా ఉంది కదా, గాడిలాగా, దీంట్లో పెట్టి ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా దీంట్లో పెట్టేసుకోవాలి. మనం కంప్లీట్గా ఈ నొక్కులో పెట్టేసుకుంటే ఇలా ఉంటుందండి. ఇలా ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ MDF బేస్కి మనం B7000 గ్లూ అనేది యూజ్ చేయాలండి. B7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. సెంటర్లో ఎట్టైనా పెట్టుకోవచ్చు అనమాట. సెంటర్లో పెట్టుకొని అంటించేసుకుందామండి. జడ రబ్బర్ బ్యాండ్లు అనేవి ఊరికే అంటించి చూపించడం వల్ల వీడియోలో మీకు లెంతీ అయిపోతుందండి. కాబట్టి నేను చాలా ఇలా అంటించి చూపించాను. మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి చూపిస్తున్నానండి. ఇలా మనము సెంటర్లో చూసి ఆ రబ్బర్ బ్యాండ్ అనేది ఇలా ఈ అటాచ్డ్ రబ్బర్ బ్యాండ్ MDF బేస్, నేను ఇది వచ్చేసి బేస్ వచ్చేసి 2 ఇంచుదండి. 2 ఇంచ్ MDF బేస్ అయితే తీసుకున్నాను. ఇలా కంప్లీట్గా ఒక 1 అవర్ పాటు ఇలానే వదిలేయాలి. మనకి ఇలా వదిలేస్తే ఇది గట్టిగా స్టిక్ అయిపోతుంది. అప్పుడు దీని మీద ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తానండి. మనకి ఈ రబ్బర్ బ్యాండ్ అయితే గట్టిగా ఆరిపోయిందండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మనము ఈ MDF బేస్ మీద ఇలా రబ్బర్ బ్యాండే అండ్ మనకి అటాచ్డ్ అంటించుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. మనం ఎంత గట్టిగా లాగినా కూడా ఇది ఊడదన్నమాట. ఇది కంప్లీట్గా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం డిజైన్ తయారు చేసుకోవాలండి. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లీఫ్ సెల్స్ అనేవి ఇలా కొత్తగా వస్తున్నాయండి. మనకి ఇవి డిఫరెంట్ కలర్స్ కూడా వస్తున్నాయి. అలాగే ఫ్లవర్ సెల్స్ కూడా వస్తున్నాయి. ఇందులో ఒక ఫ్లవర్ సెల్ తీసుకుంటున్నాను. అలాగే మనకి ఈ లీఫ్ సెల్స్ అయితే మొత్తం ఈ లీఫ్ సెల్స్ తోటి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేలాగా ఒక మంచి డిజైన్ అయితే హెవీగా తయారు చేసి చూపిస్తానండి. ఎవరికైనా నచ్చుతుందన్నమాట. అలా ఒక డిఫరెంట్గా మనము కాంబో లాగా కూడా మనము తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఒక ఫ్లవర్ సెల్ కావాలి. అలాగే లీఫ్ సెల్స్ కావాలి. మధ్యలో పెట్టుకోవడానికి ఒక పర్ల్ అనేది కావాలన్నమాట. మీరు ముత్యమే తీసుకోండి, లేదంటే ఇట్లా వైట్ పూసైనా తీసుకోండి, అది మీ ఇష్టం. B7000 గ్లూ అనేది యూజ్ చేయాలండి. మనం ఇప్పుడు MDF బేస్ ఎలా రబ్బర్ బ్యాండ్ ఎలా అంటించుకున్నామో సేమ్ అదే ఇదిగా ఇప్పుడు దీనికి మనకి చుట్టూ కూడా ఈ B7000 గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా హెవీగా పెట్టుకోవాలండి. మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి. చేయటం రాని వాళ్ళు కూడా ఇలా నేను ఇప్పుడు తయారు చేసేది వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు కూడా ఈ డిజైన్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనము గ్లూ అనేది బాగా హెవీగా అప్లై చేసుకోవాలండి. మనము గ్లూ పెట్టిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత ఈ లీఫ్ సెల్స్ అనేవి మనము ఇలా దీనికి రౌండ్గా MDF బేస్కి రౌండ్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది 1 బై 1 ఇలా పెట్టుకోవాలి. ఈ లీఫ్ సెల్ అనేది ఇలా 1 బై 1 పెట్టుకోవాలండి. ఇలా పైకి ఉండేలాగా చూసుకుంటూ వాటిని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఒకదానిపైకి ఒకటి వచ్చేలాగా కొంచెం అంత క్రాస్ ఉండేలాగా చూసుకోవాలండి. బాగా అవసరం లేదు. ఇలా మనకి ఒక 2 మినిట్స్ ఆగటం వల్ల మనకి ఇవి వెంటనే స్టిక్ అయిపోతాయి అన్నమాట. మనకి ఇవి వచ్చేసి వెంటనే స్టిక్ అవుతాయి, అంటే అతుక్కుపోతాయి అన్నమాట. ఇంకా మనం ఏమీ చేయనవసరం లేదండి. ఇలానే 1 బై 1 ఈ లీఫ్ సెల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. నాకు ఇవి ఫ్లవర్ సెల్స్ని లీఫ్ సెల్స్ని చూడంగానే ఇలాంటి ఒక మంచి డిజైన్ తయారు చేసుకుందామని చెప్పేసి నేను ఇదే కాదండి, ఒక మంచి హెయిర్ క్లిప్ కూడా తయారు చేశాను. హెయిర్ బ్యాండ్, హెయిర్ క్లిప్, అలాగే మనకి హ్యాంగింగ్ లాగా, అలానే మనము వచ్చేసి శారీ పిన్ మీద అలా మనం డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ లీఫ్ సెల్, ఫ్లవర్ సెల్స్ తోటి ఇలా ఉండాలన్నమాట. ఏమీ వంకర లేకుండా ఇలా మంచిగా ఉండాలి. చూడండి, వంకర లేకుండా నీట్గా మనము పెట్టుకునేవి మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము పైన గ్లూ పెట్టేసుకుందాము. ఇంకొక 5 వరకు పడతాయండి మనకి ఈ లీఫ్ సెల్సే. ఒక 5 వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా మనకి 3D డిజైన్ లాగా ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలండి. ఒక 5
లీవ్స్ అయితే మనకి పడతాయి అన్నమాట. కానీ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనకి మధ్యలో మందార పువ్వు ఉంటుంది కదా, మందార ఫ్లవర్ లాగా ఉంటుంది. ఆ పెటల్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మరి కాస్త గ్లూ అయితే పెట్టేసుకుందామండి. ఇలా గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లవర్ పెట్టేసుకోవాలి. ఇలా మీరు మధ్యలో కావాలి అంటే మనము ఇంకా డిఫరెంట్గా వేరే కలర్ పెట్టుకున్నా కూడా, రెడ్ అలా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. లైట్ పర్పుల్కి రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. సరే నేనైతే మొత్తము ఇంకా పర్పులే కావాలని చెప్పేసి ఇంకా అలా పెట్టి మధ్యలో మాత్రం వైట్ పెట్టుకుంటున్నాను. మనకి ఇది 3D ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో ఈ జడ రబ్బర్ బ్యాండ్ అయితే, అసలు చాలా బాగుందండి. చూడండి ఈ జడ రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా ఉంటుందండి. మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. బాగుంటుందండి. ఇది కంప్లీట్గా మనకి ఆరాలన్నమాట. ఆరితే ఇది చాలా బాగుంటుంది. దీనికి సెట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా ఒక హెయిర్ క్లిప్ కూడా తయారు చేశాను అనమాట. మనము లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ హెయిర్ క్లిప్ పెట్టుకొని జడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మంచిగా ఒక కాంబో సెట్ మనకి రెడీ అవుతుంది కదా, అలా అని చెప్పేసి ఇదొకటి తయారు చేశానండి హెయిర్ క్లిప్. అలానే ఒక 2 హ్యాంగింగ్స్ చేశాననమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరైనా తయారు చేయొచ్చు. చేయటం రాని వాళ్ళు కూడా సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే డిజైన్స్ అనమాట. అసలు చాలా బాగుంటున్నాయండి ఇవి. మనకి ఈ ఫ్లవర్ సెల్స్, లీఫ్ సెల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటున్నాయి అనమాట. ఇది వచ్చేసరికి హెయిర్ క్లిప్, ఇవి వచ్చేసరికి హ్యాంగింగ్స్, ఇది వచ్చేసరికేనేమో జడ రబ్బర్ బ్యాండ్ అండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఒక మంచి డిజైన్ అండి. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. న్యూ లుక్, న్యూ డిజైన్ అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. పెద్ద జడ రబ్బర్ బ్యాండ్ అండి ఇది. ఒక పోనీ టైల్కి కూడా సింపుల్గా ఇలా ఒక ఫ్లవర్ పెట్టి ఈ జడ రబ్బర్ బ్యాండ్ ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.